ఒడిస్సాలో ఉన్న పర్లాకిమిడి వచ్చామన్నమాట. అది కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్ కట్టారు ఇక్కడ. బట్ ట్రైన్స్ అనేవి 2 3 ఉంటాయి అంతే. మీకు ఈ రైల్వే స్టేషన్ చూపిస్తాను. ఇది పార్కింగ్ స్లాట్ అనమాట. ఇది ఎంట్రన్స్, ఇలా రావాలి. చాలా పెద్దది అనమాట. ఇది పర్లాకిమిడి రైల్వే స్టేషన్. అండ్ లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడికి ఆటోలో వచ్చాము మేము. బళ్ళు కూడా వస్తాయి. బట్ పాతపట్నం నుంచి ఆటోలో రావడం వల్ల మేము 100 రూపీస్ డైరెక్ట్ ఆటో బుక్ చేసుకున్నాము. 100 రూపీస్ తీసుకున్నారు అనమాట. కొంతమంది 150 తీసుకుంటారు, కొంతమంది 100 తీసుకుంటారు. సో వాళ్ళతో కొంచెం బార్గెన్ అయ్యి వస్తే బెటర్. ఎందుకంటే చాలా దగ్గరే, బట్ దూరం అని చెప్పి కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. అండ్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా అవుతుంది ఇక్కడ. ఇదిగో క్లీన్ చేస్తున్నారు అదంతా. అండ్ మ్యాక్సిమం అందరూ ఆటోలోనే వస్తున్నారు అనమాట. సో ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది చూసారా, చెట్లు అడ్డేసాయి. ఫ్రంట్ నుంచి చూపిస్తాను. అండ్ ఇది ప్యూర్ 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 ఒడిస్సా అనమాట. అదిగో పర్లాకిమిడి నేను మీకు చూపిస్తా. కానీ చాలా బాగుంది. మంచిగా వైట్, ఆరెంజ్, బ్లూ కలర్తో బాగా పెయింట్ చేశారు. ఎలా ఉందంటే ఒక రాజ్మహల్లా కట్టారనమాట. సో దీని ఎదురుగా ఒక మినీ ప్లాంటేషన్ కూడా ఉంది, గార్డెన్ లాంటిది. అండ్ మీకు ముందు నుంచి చూపిస్తాను. ఇది పాత్వే అనమాట. ఇది మనం ఇలా నడుచుకొని వెళ్ళొచ్చు. అండ్ వెహికల్స్ వస్తాయి కదా, అది అక్కడ నుంచి ఆ రోడ్ మీద నుంచి వెళ్తాయి. ఇప్పుడు ఊగితే నన్ను నేర్చుకొని తంతారనమాట. స్టార్టింగ్లో అయితే సింహద్వారాలాగా కట్టారనమాట. అండ్ ఇక్కడ ఒక బుద్ధ విగ్రహం పెట్టారు. పీస్ఫుల్గా ఉండాలని చెప్పి బుద్ధ. మొత్తం లైటింగ్స్ ఉంటాయేమో నైట్ టైం, ఇవన్నీ లైట్స్ వెళ్తాయేమో. సో ఇక్కడ చూస్తారా ఆటో, బుజ్జి ఆటోని చూస్తే నాకు మేము పురాతన కాలంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట, అలాంటి ఆటోస్ అవి. అండ్ అక్కడ ఒక ట్రైన్ కూడా ఉంది, మీకు ముందుకెళ్ళి చూపిస్తాను ఆ ట్రైన్ని. అండ్ మీరు ఎవరైనా ముందుగానే ఈ పర్లాకిమిడి రైల్వే స్టేషన్కి వస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. పర్లాకిమిడి అది ఒడిస్సా కాబట్టి ఒడిస్సాలో రాస్తుంది మొత్తం. ఇది హిందీ. అండ్ అక్కడ ఇంగ్లీష్లో కూడా రాస్తుంది పర్లాకిమిడి. దిస్ ఈజ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్. ఎగురుతుంది జెండా. ఇక్కడ ఫ్లవర్స్తో ఫొటోస్ తీసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ మనం ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళగలమా లేదా అనేదే చిన్న టెన్షన్. అండ్ ఇక్కడ చూసారా మొత్తం ఎన్ని శిల్పకళలు పెట్టారో, బోల్డ్ శిల్పకళలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలో లేకపోతే ఏంటో నాకు తెలీదు. మేము లోపలికి వెళ్ళడానికైతే ట్రై చేస్తాము. పంపించకపోతే నా బాధ్యత కదా. పంపిస్తారు, ఎందుకు పంపించరు. అండ్ దిస్ ఈజ్ ద ట్రైన్. ఈ ట్రైన్ అయితే మనకు ఇక్కడ పర్లాకిమిడి మహారాజు గారికి, శ్రీ కృష్ణచంద్ర మహారాజు గారు అయితే అప్పట్లో వాళ్ళకి ఇక్కడ వాణిజ్య పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వాళ్ళు ఎక్కడికైనా రాజధానికి కానీ వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్నే ఉపయోగించుకొని వెళ్ళేవాళ్ళండి. ఈ ట్రైన్ అయితే దీనికి చాలా విశిష్టత ఉంది. ఈ ఇంజన్ బోగి ఇది వాల్తేరు డివిజన్లో ఉండేది. దీన్ని ఇక్కడికి తెప్పించడానికి రైల్వే వాళ్ళతో ఎంతో పోరాడి ఈ ట్రైన్ ఇంజన్ అయితే మనకైతే కావాలనేసి ఇక్కడ పెట్టారండి. ఇది ఫస్ట్ ఇంజన్ అనమాట. ఈ ట్రాక్ పైన నడిచిన ఫస్ట్ ఇంజన్. అప్పుడు వచ్చేసి మనకు నేరో గేజ్లో నడిచేది, ఇప్పుడైతే బ్రాడ్ గేజ్లో ఉంటుంది. తర్వాత దీన్ని ఇక్కడ గుర్తుగా పెట్టారు, రాజుగారు గుర్తుగా అండి. అక్కడ ఉంటే ఈ ట్రైన్ గురించి అండ్ ఆ చక్రం గురించి కనుక్కుంటున్నారనమాట. అదే వీడియో అక్కడ అవుతుంది, వ్లాగ్ అవుతుంది. సో మా మమ్మీ పూరిలో కోనార్క్లో ఉంది మమ్మీ చక్రము, నువ్వేంటి మమ్మీ, ఎందుకు మమ్మీ వాళ్ళతో చెప్పిస్తున్నావు అన్నా కూడా వినట్లేదు అనమాట. సో మొత్తం ఒక న్యూస్ రిపోర్టర్ లాగా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది వాళ్ళకి. పాప వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు కానీ ఆపి మరీ చేపిస్తున్నారు వీడియో. మంచిగా ఎగురుతుంది కదా, ఇలాంటప్పుడు అనిపిస్తుంది జై హింద్ అని. కామెంట్లో గట్టిగా వేసేసుకోండి, జై హింద్ అని కామెంట్ చేయండి. అండ్ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో కింద కూడా. అండ్ లోపలికి వెళ్దాం మనం. అండ్ ఇదంతా ఒక థీమ్ లాగా కట్టారనమాట. ప్లాట్ఫామ్ టికెట్ అడిగితే లేదని చెప్పారు. టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ లేదని చెప్పారు కాబట్టి ఫ్రీగా ఒప్పుకొని వచ్చేసాం ఇద్దరు, నేను మమ్మీ. సో 2 ట్రాక్సే అనమాట. 2 ట్రాక్స్కే అంగరంగ వైభవంగా కట్టారు. ఇది అప్పట్లో ఇలా వచ్చేవారు అనమాట స్టేషన్కి, కిందకు ఉండేదంట. సో ఇలా వెళ్ళిపోతే మన పాతపట్నం వచ్చేస్తుంది. మీ ఇదే ట్రాక్ కదా, ఇలా వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడికి వెళ్తాం అనుకున్నాం, అంబర్గుడి, పాతపట్నం. అక్కడ మనం మొన్న వెళ్ళాం కదా బ్రిడ్జ్ స్కూల్, అక్కడికి వెళ్తాం. ఎవరో 3 వెళ్తున్నారు, మాకు భయవేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం. సివిక్ సెన్స్, జీరో సివిక్ సెన్స్. వీడియోస్ చేసినప్పుడు జీరో సివిక్ సెన్స్తో నడుస్తున్నారు ఎదవలు.
అందుకే మేము వెనక్కి వచ్చేస్తాం, జనాలు ఉన్న దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద పర్లకిండి. ఆ బొడ్డే చూపించాలి, ఇది కూడా చూపించవచ్చు. ఇదిగో ఇదే పర్లకిమిడి. అండ్ మేము ఇక్కడ ఒక టీ తాగడానికి వచ్చాం. మా మమ్మీ టీ టైం అయిపోయింది. అండ్ ఎంత ఉన్నా పదండి తాగుదాం, స్ట్రాంగ్ అయ్యమని చెప్తాం. ఈడెంత షాప్ మూసుకున్నాడు, ఇక్కడ ఒక లిల్లీపుట్ షాప్ ఉంది. ఎప్పుడైనా బిజినెస్ చేయాలంటే రైల్వే స్టేషన్లోనే బస్ స్టాండ్లోనే పెట్టుకుంటే మంచి బిజినెస్ అనేది అవుతుంది. అంత నీట్గా ఉంది, చాలా నీట్గా. ఇప్పుడు 3:30కి ఒక ట్రైన్ ఉందంట, ఎక్కేది మా మమ్మీ. 3:30కి ట్రైన్. ఎందుకు ఎంత హ్యాపీగా ఉన్నామంటే, నేను ఒక ఫస్ట్ ప్రమోషన్ చేశాను, ఆ వీడియో కూడా వస్తుంది ఏ ప్రమోషన్ చేశాను అని. నేను మా మమ్మీ వెళ్ళి చాలా ఓపికతో చేసాం అనమాట. సో ఆ వీడియో మా పాపే 2 గంటలు ఓపిక, ఎంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు నీరసం వచ్చింది. కానీ తన మటుకు అంత మార్నింగ్ తినకుండా అసలు పిల్లలు చూడగానే కొంచెం యాక్టివ్నెస్ వచ్చింది నాకు, చాలా ఓపిక తీసాం. సో దానికి ఫలితం మాకు అమౌంట్ వచ్చింది. సో ఐ సో ప్రౌడ్ అనమాట. ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నా, నాకు ఒక మెమొరీ ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాను ఎప్పుడు ఏమొచ్చిందని చెప్పి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే చూసారా ఎంత పీస్ఫుల్ అండ్ కామ్ ఉంది. మనం పైకి కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే అక్కడ లిఫ్ట్ కూడా ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఇదైతే అన్ని రైల్వే స్టేషన్లో ఉన్నట్టే ఉన్నాయి మెట్లు, ఏం మారలేదు. సో నేనైతే మళ్ళీ మీమ్స్ అనే పెట్టను, నానవ్వే మీమ్ అనమాట. వేసేసుకోండి. ఎవరు లేరు ప్రెజెంట్. ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వస్తుంది, అందుకే అందరూ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉన్నారు, చాలామంది జనాలు. అండ్ ఇక్కడ నుంచి పర్లకిమిడి చూడండి. నేను కొన్ని మెట్లు ఎక్కగానే అలసిపోయా. మళ్ళీ మధ్యాహ్నం మటన్, ఫిష్, కోనెం ఫిష్ అన్నీ తిన్నాం, అప్పుడే అరిగిపోయింది. సో ఇక్కడ నుంచి అది ఎందుకు మమ్మీ ఎందుకు కట్టారో ఏటో కానీ చూసేయండి, చూపిస్తున్నాను మీతో. నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏదో పెట్టారు, నాకు తెలిసి ఏమైనా వెహికల్స్ అనేవి వచ్చినప్పుడు అలా తిరిగి వెళ్ళాలో లేకపోతే ఏంటో. అన్నిసార్లు తిరిగి వెళ్ళినప్పటికీ అయిపోద్ది నేను. సో మరి ఏంటో, మరి వాళ్ళకే తెలియాలి ఎందుకు అలా పెట్టారో, ఈ ఒడియా వాళ్ళకే తెలియాలి. అదే ఎంట్రన్స్ అనమాట. మనం అక్కడ నుంచే వచ్చాము ఇక్కడ వరకు. అండ్ మళ్ళీ ఆ ట్రైన్ అనేది, ఆ ట్రైన్ స్టోరీ చాలా బాగా చెప్పారు అతను. అండ్ దట్టు నా ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నాడు, నేను చూసి షాక్ అయ్యాను. ఏ వీడియో అంటే, నేను కోట వీడియో ఒకటి చేశాను, ఆ వీడియో చూసి ఫాలో అయ్యారంట. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అనమాట. అండ్ అవి చిన్న ఫేస్లు కనిపించకపోయినా భలే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే. ఇక్కడ నుంచి కూడా ఒక ఇండియా ఫ్లాగ్ని ఒక లుక్ వేసేసుకోండి, ఎంత బాగుందో, సూపర్ క్యూట్ ఉంది. ఎందుకు ఇక్కడ ఆగామంటే అలసిపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికి చాలా దారుణంగా ఉంది. మళ్ళీ మా మమ్మీ సీతకొండ కోసం అడిగింది. సో ఏకపక్షి ఒక్కడే ఉన్నాడు, ఇదిగోండి. చాలా క్లీన్ ఉంది, అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొత్తది కట్టడం కాదు కానీ, మా ఒడిస్సాలో చిన్నపిల్లలు పడిపోతారని చెప్పి నెట్ కూడా బాగా పెట్టారు, కొత్తది కాబట్టి. ఇన్ కేస్ పాతది అయితే నార్మల్, ఇవన్నీ పింపులు పెట్టేసిన వాళ్ళకి అనవసరం అనమాట, అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చెరువు ఉంది, ఓన్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. అండ్ ఈ చెట్లు కూడా కొట్టలేదు వీళ్ళు, ఆనుకొని కట్టారు. ఇక్కడ ఒక చెరువు ఉంది, సూపర్ కూల్ ఉంది. కొంచెం గ్యాప్ ఇచ్చారు, చిన్నది కాదు పెద్దదే మమ్మీ చెరువు, బాగుంది, నైస్. ఇప్పుడు దీని కిందకి దిగి ఏం ఉండదు, దిగడం కూడా అనవసరం, దిగం అనమాట. ఎక్కడి నుంచో చూపించేస్తా. ఏముంది ప్లాట్ఫామ్ అనుకోకండి, కొత్తగా కట్టారు కాబట్టి కొత్తగా ఉంది, మళ్ళీ ఒక 5 years తర్వాత వస్తే ఇలా ఉండదు, అలా అనమాట. సో అన్నీ వాటరు అన్ని రైల్వే స్టేషన్లో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు పూరి వెళ్ళేది కదా మమ్మీ, వస్తుంది ఇప్పుడు పూరి వెళ్ళే ట్రైన్ అనేది వస్తుంది ఈ ప్లాట్ఫామ్లో. ఇది గండహతి, ఇది గండహతి వాటర్ ఫాల్, ఇది కూడా గండహతి వాటర్ ఫాలే. ఇది కింద, అది పైనుంచి కిందకి చూపించాడు ఆ వాటర్ ఫాల్. అది ఇంకేదో ఉన్నట్టున్నాయి అక్కడ వాళ్ళు. ఇది బిఎన్ ప్యాలెస్, ఆ పైది చంద్రగిరి, ఆ పైది మన పర్లకిండి వెళ్ళాం కదా కోటకి, ఆ కోట. అండ్ ఇదైతే ఇంకా వర్క్ అవుతుంది, ఈ ఏమంటారు ఈ టికెట్ కౌంటర్ అనేది.
ప్రెజెంట్ అయితే మైక్స్ అన్నీ పెట్టారు, ఇదిగో బయట మైక్ అయితే పెట్టారు, బట్ ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు టికెట్ కౌంటర్ అనేది. ఇదిగో మీకు ఇలా చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా కొత్తగా ఉందా, కొన్ని రోజులతో ఏముండదు అనమాట, మొత్తం పాతదైపోతుంది. అండ్ ఇక్కడ మనం ఏ ట్రైన్స్ వస్తున్నాయో కూడా చూసుకోవచ్చు అదనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇలా వెళ్ళిపోవచ్చు, బయటకి ఎంట్రన్స్ అది లోపలికి వెళ్ళొచ్చు అండ్ బయటకి రావచ్చు. అండ్ ఇంకో దారి అయితే పాతది. అండ్ ఇప్పుడు ట్రైన్ ఉంది కాబట్టి జనాలు అందరు గుంపులుగా వచ్చేస్తున్నారు పూరి వెళ్ళడానికి. మొత్తం జనాలు మీకు చూపిస్తాను. ఇదంతా అసలు బుర్ర పాడనమాట. పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు వీళ్ళందరూ. ట్రైన్ కోసమే వెయిటింగ్. కొంచెం 1 అవర్ లేట్ ఉంటుంది, 1 అవర్ ముందు ఉంటుంది, బట్ ఈరోజు లేట్ ఉన్నట్టుంది. సో ఇది జనరల్ వెయిటింగ్ హాల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇన్ కేస్ లేట్ అయినా కూడా మనం అక్కడ వెయిటింగ్ చేయొచ్చు. అండ్ లోపల ఎంట్రన్స్ అయ్యేటప్పుడు వాటర్ పాట్తో వాటర్ పడినట్టు ఒక బొమ్మ, అండ్ శంఖం పట్టుకున్నట్టు ఒక బొమ్మ, అండ్ ఏదో ఊదుతున్నట్టు ఒక బొమ్మ, అంటే వీళ్ళ కళ అనమాట. వీళ్ళ కళ అనేది ఇక్కడ చెక్కుతూ పెట్టారు. అండ్ డ్రమ్ వాగిస్తూ ఒక బొమ్మ అన్నీ పెట్టారనమాట. సో లైటింగ్ చూసారా, నైట్ అయితే కలర్ఫుల్ చిలక అందరు వచ్చేస్తున్నారు. పూరి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. నాకు పూరి వెళ్ళిపోవాలనిపిస్తుంది వీళ్ళతో పాటు. ఒక బ్యాగ్లో దూరిపోయి అదే చూసారా, ఈవిడ గారు సంచి పట్టుకొని పరిగెడుతుంది పూరి జగన్నాథ స్వామి దగ్గరకు అనుకుంటా. సో అందరూ వచ్చి మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు, చిల్ అవుతున్నారు అనమాట. సైకిల్ తొక్కడానికి కూడా మంచిది, బండి నేర్చుకోవడానికి, కార్ నేర్చుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఇది. అండ్ ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం మమ్మీ. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే మేము ఒక టెంపుల్ చూసాము, అక్కడికి వెళ్తాము. అక్కడ షైనెస్ లేకపోతే ఫుల్ వీడియో చేస్తాము, షైనెస్ ఉంటే మాత్రం షార్ట్ వీడియో చేస్తాము అనమాట. అండ్ ఇప్పుడు వరకు జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. లవ్ యూ సో మచ్.